హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు హోమ్ మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 15 days స్టోర్ చేసుకున్న మీగడని తీసుకొని చేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలో ఆ మీగడ మొత్తాన్ని యాడ్ చేసుకొని దానిలో కూల్ వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ చేసుకునే కవ్వంతో ఇలా చిలుకుకోవాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో ఏంటంటే ఆ మీగడ మొత్తాన్ని యాడ్ చేసి కూల్ వాటర్ వేసుకొని చేసుకుంటే ముద్దగా వచ్చేస్తుంది. మా మమ్మీకి ఇలా చేయడం అంటే ఇష్టం అనమాట, అందుకే మా మమ్మీ అలా చేసింది. ఇలా మొత్తాన్ని చిలికేసుకున్న తర్వాత ఇలా వెన్నలా తయారవుతుంది అనమాట. దాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోవడమే. ఇలా మొత్తం అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హీట్ చేసేసుకోండి. ఇంకా మీకు ఇష్టమైన కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. చాలా ఫ్రెష్గా వచ్చింది గీ, హోమ్ మేడ్ గీ. ఇదిగోండి, చాలా ప్యూర్గా ఉంది, చూసారా? ఇది చల్లారిపోయిన తర్వాత చాలా పూసలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ గీ మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా పూసలా ఫామ్ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.